గిద్దలూరు నియోజకవర్గానికి టీడీపీ కూటమి అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో గిద్దలూరు పట్టణం పసుపుమయంగా మారిపోయింది. నామినేషన్ సందర్భంగా అశోక్ రెడ్డి అభయాంజనేయ స్వామి దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా గిద్దలూరు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. అనంతరం రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇక అశోక్ రెడ్డి ఘన విజయం సాధించాలని కోరుతూ టీడీపీ నాయకులు నోట ఒక్క కొబ్బరికాయలు కూడా కొట్టారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. లోకల్ వాళ్ళని గెలిపించుకోవాలని, ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోటీ అనేటువంటిది లోకల్ కి నాన్ లోకల్ మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో పోటీ తెలుగుదేశం పార్టీ మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు. మా గిద్దలూరు నియోజకవర్గంలో ఏది ఏమైనా ఈ రోజు అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమము, ఈ రోజు సూపర్ 6 ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో, ఈ సూపర్ 6 అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కంటే ఇది ఎంతో మెరుగైనటువంటిది. అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేటువంటి మేనిఫెస్టోని ఈరోజు ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని ఉంది.